నిజంగా నాకు మళ్ళీ మీ ఇంట్లో కొంచెం కూడా స్థానం దక్కుతుందని అనిపించడం లేదు. ఇప్పుడు నేను మనసులోనే మిమ్మల్ని ఈ బంధం నుండి విడుదల చేశాను. సరే, ఈ మాటలు పక్కన పెట్టండి. మీరు వెళ్ళండి, మీకు ఆలస్యం అవుతుంటుంది. అత్తయ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాత్రంతా మీరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదు. మీరు ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో. మీరు నాతో ఇంకేం చెప్పరా? నేను చెప్పాల్సింది చెప్పేశాను. మీరు నాకు గట్టిగా చివాట్లు పెట్టేశారు కదా, కానీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడటం మర్చిపోతారు. మీరు నాతో ప్రేమగా మాట్లాడకపోతే నా రోజులు ఎలా గడుస్తాయి? లేదు, అలాంటి మాటలు నేను మాట్లాడను. అలా ఎందుకు మాట్లాడకూడదు? చూడండి, మీరు ఇంకా అయితే మీరు నన్ను అస్సలు ప్రేమించడం లేదు. ప్రతిదీ నోట్తోనే చెప్పాలా ఏంటి? అర్థమైంది. ఆహా, నాకు నా జీవితంలో మీరు తప్ప ఇంకేం వద్దు. నేను నా గమ్యం, నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు ఒక పని చేయండి. కొంత డబ్బు తీసుకోండి. దేనికోసం? ఎందుకు? మీ ఖర్చుల కోసం. మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండబోతున్నారు కదా. సరే, అంటే భర్తగా మీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారనమాట. మీకు అదే అనిపిస్తే అలాగే అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే దీని అవసరం లేదు. పెళ్లిలో కొన్ని డబ్బులు వచ్చాయి, అవి వాడుకుంటాను. అవి నా దగ్గర ఉన్నాయి. నిన్నే చెప్పాను కదా. అవును, నువ్వు చెప్పావు. ఇవి కూడా తీసుకో, ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ ఉంటే నీకు ఈ డబ్బులు అవసరం పడతాయి. అవునా? ఇంకా జీవితం కొనసాగించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పడుతుంది. జీవితాంతం ఖర్చులు మీరు భరించలేరు. కాబట్టి నా గురించి చింతించడం మానేయండి. ఒక్క రాత్రిలోనే ఆ అమ్మాయి మన చిన్న మీద ఏదైనా చేతబడి చేసిందేమో. అలా ఎలా చేతబడి చేస్తుంది? 9 నెలలు కడుపులో మోసి పెంచాను. బయట నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క రాత్రిలో వాడిని తనవారిగా చేసుకుంటుందా చెప్పు? వదిలేండి ఠాకూర్ గారు. పోలీసుల దెబ్బలు తగిలితే ఆ చేతబడి అన్నీ పోతాయి. అక్క, నిన్ను చంపడానికి ప్రయత్నించింది తను. మర్డర్ కేసు పెడతారని పోల్డో చెప్తున్నాడు. అవును వదినా, ఆ అమ్మాయి జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద నేరానికి అంత పెద్ద శిక్ష పడాల్సిందే కదా. వదిలేయండి, గుడికి వెళ్ళానే బండి. ఇప్పుడు కోపంలో ఏం మాట్లాడతానని నాకు కూడా తెలీదు. నేను వెళ్ళొస్తాను. సరే వదినా, త్వరగా రండి. అర్జున్ కూడా వస్తుంటాడు కదా, అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళడుదా. అది తల్లి భయమే. ఇప్పుడు కానీ వదినా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి తన పుట్టింట్లో ఉంటుంది, అందుకే నాకు భయంగా ఉంది. మన చిన్న ఆఫీస్ నుంచి సెలవు తీసుకొని ఎక్కడైనా అతను ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్ళిపోతాడేమోనని. బస్ ఈ ఒక్క విషయాన్ని గమనించండి. అందరికీ నేను చెప్తున్నాను, అందుకే జాగ్రత్తగా ఉండమని అంటున్నాను కదా. అలాగే ఠాకూర్ గారు. నీ భర్త పెళ్ళైన కొన్ని రోజులకే చనిపోయారు కదా.
1, 2 ఏళ్లలోనే. మీకు వాడితో కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం దొరికిండదు కదా. వదినా, ఇన్ని ఏళ్ల తర్వాత ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? లేదు, ఊరికే అలా గుర్తొచ్చింది. 1 ఏడాది కూడా కాకముందే మీరు విధవరాలయ్యారు. ఇంటి బాధ్యతలు చూసే అవకాశం దక్కలేదు. తర్వాత వెంటనే మీరు పుట్టింటికి వచ్చేశారు కదా. నేను మీకు మాట ఇచ్చాను కదా, ఎంత వీలైతే అంత త్వరగా మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తానని. ప్లీజ్ ట్రస్ట్. అదే నిజమైతే మరి ఏ డబ్బులు ఎందుకు? అంటే మీకు నా దగ్గర నుంచి ఏమీ కావాలనిపించడం లేదా? లేదు, అవసరం లేనప్పుడు ఎందుకు, దేనికి? కానీ నిజంగా ఈ డబ్బులతో అస్సలు అవసరం లేదు, ఉండనివ్వండి. అలా ఇంకో మాట చెప్పాలి. ఏంటి? మీరు అమ్మగారిని మరింత శ్రద్ధగా చూసుకోవాలి. తినే ఆహారం తక్కువగా ఉండటంతో ఆమె చాలా నీరసంగా మారారు. ఇంట్లో మిగతా వాళ్ళ వయసు తక్కువగా ఉండటంతో ఇది కనిపించదు, కానీ అందరూ లోపల బలహీనంగా ఉన్నారు. దీన్ని పోషకాహార లోపం అంటారు. సరిగ్గా తినకపోతే శరీరానికి బలహీనత వస్తుంది. మీ అమ్మగారి వయసు కూడా పెరిగింది కాబట్టి ఆమె ఆరోగ్యాన్ని మరింతగా చూసుకోవాలి. మీరు మా అమ్మని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారు చూడండి. అమ్మ మిమ్మల్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పోనీయండి, అత్తయ్యకు నా గురించి తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆవిడ ఆరోగ్యం గురించి మిమ్మల్ని హెచ్చరించకూడదని లేదు కదా. అయినా సరే, మీరే చెప్పారు కదా, ఏదో ఒక రోజు అన్ని అపోహలు తొలగిపోతాయి. మీరేమీ పట్టించుకోరు. ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని. నేను చెప్తున్నాను, ఈ అలవాట్లన్నీ మార్చుకోవడం చాలా అవసరం. కనీసం ఇంట్లోని పెద్దల ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, అందరికీ ప్రోటీన్ చాలా అవసరం. నేను వీటన్నిటినీ తప్పకుండా గమనిస్తాను, ఐ ప్రామిస్. కానీ అసలు ముఖ్యమైన విషయం తెలుసా? మీరు చెప్పిన ఈ మాటలు ఉన్నాయి కదా, దీనివల్ల నా మనసులో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. నేను సరైన లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నానని మీరు నిరూపించారు. కానా, మా ఇంట్లో ఉన్న ఈ ఊపిరాడని సిస్టమ్ కదా, మీరు దాన్ని మారుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆనా, అందరూ మీ మాట వింటారు. మీరందరికీ ఆనందాన్ని పంచుతారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇక మీరు మీ పని చూసుకోండి. నేను బయలుదేరుతాను. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తాను. నా మనసులోని బాధ నాకు మాత్రమే తెలుసు. అంతా దాదాపు మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఆయన చనిపోకముందే నేను గర్భవతిని. నా కొడుకు పుట్టినప్పుడు అప్పటికే ఆయన చనిపోయారు. నా కొడుకైతే తన తండ్రి ముఖం చూడడం కూడా అదృష్టం లేకపోయింది. తర్వాత పెద్దన్నయ్య నన్ను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేశారు. నా కొడుకును మీరందరూ బాగా పెంచి పెద్ద చేశారు. నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు. మీరు అకస్మాత్తుగా ఈ విషయం ఎందుకు ఎత్తారో నాకు బాగా అర్థమవుతోంది. మీకు మాట తిప్పి చెప్పడం అలవాటు, పెద్ద వదిన. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను ఎవరికీ మంచి జరగడం చూడలేనని కదా. అది కూడా నిజమే. నా నుండి ఏదైతే లాగేసుకున్నారో అది వేరే వాళ్లకు ఎందుకు దక్కనివ్వాలి? పైగా ఆ అమ్మాయి ఈ ఇంటి మీద తన హక్కును చెలాయిస్తోంది. దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? లేదంటే 2 రోజుల తర్వాత నన్నే ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. అందుకే అన్నింటికంటే ముందు దాని పనే ముగించేశాను. ఠాకూర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? లేదు, మీ మాటల వల్ల ఆయన గుర్తుకొచ్చారు. ఇన్నేళ్లు గడిచాయి కదా,
అయినా ఆయన ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మాటలన్నీ వదిలేయండి, మీరు గుడికి వెళ్ళండి. వస్తాను ఠాకూర్ గారు, కొంచెం జాగ్రత్తగా. అమ్మా వదినా, మీరు అమ్మని ఎక్కడైనా చూసారా? బహుశా అమ్మ అమ్మ ఎక్కడుందా? ఆ? అమ్మకు ఇంత పెద్ద ద్రోహం చేశావు, దాని పరిణామం నీకు తెలుసా? ఎలాంటి ద్రోహం? మీరేం మాట్లాడుతున్నారు? నిన్న నేను తుక్కున్న అన్నయ్యకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను నేను రాలేను అని. పిసమని నీళ్లు నడుము వరకు వచ్చాయి, వర్షం ఆగడం లేదు, బస్సు లేదు, ట్రామ్ లేదు, మరి ఎలా వచ్చేవాడిని? కింద సంబంధం లేని ఇంట్లో అన్నీ ముగిసిపోయిన తర్వాత రాత్రి ఎలా గడుపుతావు? పోల్ట్ అన్నయ్య, అక్కడ ఉండటం తప్ప నాకు వేరే దారి లేకపోయింది. మరి నేనేం చేయాలి? మీరందరూ ఆహానాతో సంబంధం ముగించుకున్నా నా బంధం మాత్రం ఇంకా ముగియలేదు. ఆమె నా భార్యగా ఉంది, ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అగ్నిసాక్షిగా ఆహానాతో 7 అడుగులు వేసిన నేను ఇంత చిన్న తప్పు కోసం ఆమెను ఒంటరిగా వదిలిపెట్టను. ఏమన్నా? చూసారా, నిన్న ఆ అమ్మాయి చిన్నాని తన వశం చేసుకుంది. నేను గొదినతో అన్నాను, ఆ అమ్మాయికి ఖచ్చితంగా చేతబడి తెలుసని. ఒక్క రాత్రిలోనే మన చిన్న ఆమెలాగా మాట్లాడడం సాధ్యమా? చిన్నా, నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ వేరేలా మాట్లాడావు కదా. నేను చెప్తున్నాను కదా, చిన్న పిరికివాడు కాదు. ఇది వినడానికి చాలా బాగుంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆయన ఆహా నాకు తోడుగా నిలబడుతున్నారు. నిజంగా అక్క, మీరు చెప్పింది కరెక్ట్. ఒకవేళ అర్జున్ పొల్టూలా ఉండేవారైతే అప్పుడు ఏమయ్యేదో. ఎందుకంటే వాళ్ళు నా ముఖం వైపు కూడా చూడరు, నన్ను ఎప్పుడో ఇంటి నుంచి బయటకు గెంటేసేవారు. కానీ తెలుసు అర్జున్ అలాంటి వాడు కాదు, అతను ప్రత్యేకం. అవును, కరెక్ట్ అక్క. ఈ కొద్ది రోజుల్లో అహానా మనకి ఎంత ఇష్టమైంది అయిపోయింది కదా. ఇక అర్జున్ తనని వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావాలి. ఏం మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? పోల్టు అందయ్య ఆహానాపై కేసు పెట్టారు. ఇప్పుడు పోలీసులు రాబోతున్నారు, అందర్నీ విచారిస్తారు. తెలియదేమవుతుందో, అంతా ముగిసిపోతుంది. చిన్న అక్క గుడికెళ్ళింది. ఇక్కడ మాతో మాట్లాడినట్టు నీ తల్లి ముందు కూడా మాట్లాడగలవా? నీకేది నిజం అదే చెప్పాల్సిందే కదా పిన్ని. ఆహా నాతో 7 జన్మల వరకు తోడుంటానని ప్రమాణం చేశాను. ఈ చిన్న తప్పు వల్ల ఆమెను ఇంతగా శిక్షించలేను, క్షమించండి. ఒకవేళ అమ్మాయి నీ తల్లిని చంపేసినా సరేనా, అప్పుడు తనకే సపోర్ట్ చేస్తావా? చూడు, మర్డర్ ఇంకా అటెంప్టివ్ మర్డర్ ఎంత సీరియస్ నేరాలో తెలుసా? పోలీసు వాళ్ళు కూడా చెప్పేశారు ఆ అమ్మాయి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెడతామని. పోల్టు అన్నయ్య, ఈ కేసు గురించి ఇప్పుడే ఎలా మాట్లాడుతున్నారు? ఇంకా పోలీసులు విచారణ మొదలు పెట్టలేదు కదా. మరి ఆహానా మీద ఇలాంటి నింద ఎలా వేస్తారు? ముందు పోలీసులకు పనిచేయనివ్వండి. నీకు ఆ అమ్మాయి మీద అంత నమ్మకం ఎందుకు? ఆమె ఏదైనా చేయగలని ఎందుకు అనుకోరు? నాకు ఆమె ఇవన్నీ చేసినట్టు కనిపించలేదు. సింపుల్. అయితే నీకెవరు చేశారనిపిస్తుంది? నాకు తెలీదు, ఇలాంటి మాటలు నేను చెప్పలేను. ఆధారాలు లేకుండా ఎవరి మీదైనా నింద వేయడం నా వల్ల కాదు. చూసావా, మనమిద్దరం వీళ్ళ నమ్మకం మీద ఈ ఇంట్లో ఉంటున్నాం. అందుకే చిన్న మన మీద నింద వేస్తాడో ఏంటో. మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి పీసిమని? మేం మిమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళలా చూడలేదు. మనమంతా ఒకే కుటుంబం. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను, ఇకపై కూడా. మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఈ మాటలు వదిలేయండి. పోలీసును రానివ్వండి, వాళ్ళని విచారణ చేయనివ్వండి. పీసిమని, చట్టం అందరికొకటే. అహానా ఈ తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. తను ఈ తప్పు చేయకపోతే శిక్ష గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇది చేసిన వాళ్లకు తప్పకుండా చెడు జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని పోలీసులకే వదిలేద్దాం. పెద్ద బాబు గారిని కలవాలి. అరే అమ్మగారు, ఇంత పొద్దున్నే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ రోజంతా ఉంటుంది కదా. సరే, నేనేమన్నా
పెద్ద బాబు గారిని పిలవండి, కలవాలి. మీరు కూర్చోండి, నేను అడిగొస్తాను. వస్తున్నాను సార్. రండి. సార్, ఒక పెద్దవారు మిమ్మల్ని కలవాలని వచ్చారు. సరే, లోపల పంపించు. సరే. సార్, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ప్రణామం పెద్ద బాబు గారు. మీరు నా తల్లి వయసు వారు కాబట్టి నా నమస్కారం అంగీకరించండి. కూర్చోండి. మీరిప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్, మీకు గౌరవం ఇవ్వడం మా బాధ్యత. అరే అమ్మగారు, మీరు మనసు గెలుచుకున్నారు. చెప్పండి, నేను మీకేం సహాయం చేయగలను? మీరు చాలా చేయగలరు పెద్ద బాబు గారు. నేను సేన్ కుటుంబపు పెద్ద కోడల్లి దుర్గా సేన్. నమస్తే అండి. నిన్న మా ఇంటి అబ్బాయి మిమ్మల్ని కలవడానికి వచ్చుంటాడు, ఆకాశ్ సేన్, మా ఆరపడుచు కొడుకు. అవును, నిన్న మిస్టర్ ఆకాశ్ సేన్ ఇక్కడికి వచ్చారు. మీకు ఇదే చెప్పి వెళ్ళుంటాడు కదా, మా చిన్న కోడలు నన్ను చంపాలనుకుందని. అవును, మేము ఈ రోజే విచారణ మొదలు పెట్టాం. త్వరలో మీ ఇంటికి కూడా వస్తాం. అమ్మగారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. మీకు న్యాయం చేయటం నా బాధ్యత. న్యాయం చేయడంలో ఎవరికైనా అన్యాయం జరగకుండా జాగ్రత్త పడండి. ఇదే నా అభ్యర్థన. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను వివరిస్తాను. మిమ్మల్ని కలవటానికి నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వచ్చాను. ఇప్పుడు ఇంటి వ్యవహారాలు, కుటుంబాన్ని చూసుకోవాలి. అందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను అందరి ముందు మీతో చెప్పలేను. నా చిన్న కోడలు తప్పుందని నేను ఒప్పుకుంటున్నాను. తను పొరపాటున నాకు నిద్రమాతలు ఇచ్చింది, కానీ నా చిన్న కోడల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను నన్ను చంపాలనుకోదు. ఈ మాత్రలు నా గదిలో ఎవరో పెట్టారని అనుమానం వస్తోంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది నేను తెలుసుకోవాలి. అందుకే ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. అవును, నేను విన్నాను. విచారణ కోసం మీరు తనని పుట్టింటికి పంపించారని ఆకాష్ గారు చెప్పారు. అవును, మీరు చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో అందరూ ఆమె నిందిస్తున్నారు. అందుకే పుట్టింటికి పంపించాను. ఇల్లు నడిపించాలంటే ఇలా చేయక తప్పదు. ఇప్పుడు చూడండి, మీరు ఆఫీస్ ఎలా నడిపిస్తారో సరిగ్గా అలాగే. నా చిన్న కోడలు ఇలాంటి పని చేయదని నాకు తెలుసు. ఇన్ని రోజులు తనే నా జాగ్రత్తలు చూసింది. తన మీద కోపం తీర్చుకోవడానికి ఎవరో ఇలా చేసి ఉంటారని నాకు అనిపిస్తోంది. దీని వెనక ఉన్నవాడు ఎవరో మీరు కనుగొనాలి. ఇది పెద్ద చిక్కుముడిలా ఉందమ్మగారు. నిన్న మీ ఇంటి వ్యక్తి వచ్చి చిన్న కోడల మీద నంద వేస్తాడు. ఇవాళ మీరు వచ్చి దోషి ఇంకొకరు అంటున్నారు. పెద్ద బాబు గారు, ఎవరేం చెప్పినా మీరు మాత్రం నిజం తెలుసుకోవాలి కదా. కాని పెద్ద బాబు గారు, శిక్ష దోషికే పడాలి, నిర్దోషికి కాదు. సరే, ఇక నేను వెళ్తాను. ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. ఇక నేను వచ్చిన విషయం మీరెవ్వరికీ చెప్పకండి. అరే లేదు, నేనెవరికి చెప్పను. విచారణ కోసం తనని ఇక్కడ తీసుకురావాలా? ఆకాష్ గారు తన పేరు మీదనే కంప్లైంట్ చేశారు. కాబట్టి విచారణ కోసం మీ చిన్న కోడల్ని ఇక్కడికి తీసుకురాక తప్పదు. ఆలస్యం ఎందుకు? తనని తీసుకురండి. విచారణ కోసమే కదా. సరే, ఇంకో కారణం కూడా ఉంది. కారణం తెలుసుకోవచ్చా? ఇక మీ దగ్గర దాచేదేముంది? పెద్దబాబు గారు, ఆ అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మా ఇంటి లక్ష్మి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తోంది. తను లేకపోతే నాకు తోచదు. మీరు తనని మా ఇంట్లోనే ఉంచి విచారణ చేయండి. నా కోడలు పుట్టింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమి, మీకు నా మాటలు వింతగా అనిపిస్తున్నాయా? లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూ ఉండండి, కానీ ఆ ఆలోచనను సరిగ్గా ఉపయోగించి నిజమైన దోషిని కనిపెట్టండి. వెళ్తా, చాలా ఆలస్యమైంది. ఇంట్లో వాన కలవాలి. బాబు, ఇక్కడ ఆహానా సేన ఎవడుంటుందా? అవును, నేను పిలుస్తాను. తాతయ్య, తాతయ్య, నాయనమ్మ, అరే ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పోలీసులు వచ్చారు. పోలీసులు. పోలీసులో అమ్మా, పోలీసు రావటం ఏంటి? ఎక్కడా? పోలీసులు ఎక్కడికి వచ్చారో? మన ఇంటికి.
కానీ మనేంటి పోలీసులు ఎందుకు వస్తారు? ఏమడిగారు? ఆహానా సేన్ అనే ఆవిడ ఇంట్లో ఉంటుందా అని అడుగుతున్నారు. నేను చూస్తాను. సార్ మీరు నేను ఆహానా సేన్ని కలవాలి. ఓకే రండి. అహనా, నిన్నెందుకు వెతుకుతున్నారు? ఇదంతా ఆగుండా మధుసూదన్ పని అయి ఉంటుంది. దీనికి పెళ్లి చేసినా మాకు ప్రశాంతత లేదు. పోలీసుల గొడవ ఏదో అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు వీటి వల్ల మేం కూడా నలిగిపోవాలి. నువ్వు ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? ఒక్క మాట స్పష్టంగా చెప్తున్నాను, ఈ పోలీసుల వ్యవహారం ఏదైనా ఉంటే మేం నిన్ను కాపాడలేము. ఆహానా సేన్ ఎవరు? ఇన్స్పెక్టర్ గారు, తనే ఆహానా. నేను మధుసూదన్ రాయ్, తన పెద్దనాన్న. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారు చెబుతారు. మీరు మాతో రావాలి. ఎక్కడికి ఎక్కడికి రావాలి? మీ మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ నమోదైంది. నా కూతురు మీద రిపోర్టా? ఎలాంటి రిపోర్ట్ ఇన్స్పెక్టర్ గారు? అటెంప్ట్ టు మర్డర్. ఏంది? ఏం చెప్తున్నారు ఇన్స్పెక్టర్ గారు? ఎవరిని చంపడానికి ప్రయత్నించింది? తన అత్తగారు దుర్గాదేవిని చంపడానికి ప్రయత్నించారు వీరు.